తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రీల్స్ రాణి ట్రోల్స్ రాజా పెన్షన్ వయసులో స్టోరీ అదుర్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ టైటిల్ చూసే షాక్ అయి ఉంటారు కదా. షాక్ అవటం ఏముందిలే, వాళ్ళు చేసే పనే. ఏమిటి అంటే, ఒకరు మన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన ఒక కేసు ఉంది, ఆ కేసుకు సంబంధించిన అంశంలో విచారణకు రమ్మన్నారు. మొన్న వచ్చాడు, వెళ్ళారు, మరలా పలానా రోజు వస్తా అన్నారు. అది నిన్న వెళ్ళాలి. ఈలోపే కొన్ని నాటకీయ పరిణామాలు. విచిత్రం ఏంటి అంటే, ఈ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసరావుకి మరి ఫ్రెండ్ అంటారో ఇంకోటి అంటారో, అడల్ట్రేషన్ ఏదో అందు తనే అంది. సరే, ఎనీహౌ చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. దువ్వాడ శ్రీనివాసరావుకి ఏదైనా దెబ్బ తగిలితే ఈవిడికి నొప్పి పుట్టుద్ది. అది వాళ్ళ యొక్క బాండింగ్. అర్థం కావడం కోసం చెప్తున్నాను. అయితే ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రజలకి ఎటువంటి ప్రయోజనాలకరంగా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఏమైనా పరిష్కారం ఏమైనా చేయాలన్నా, లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, ఇవి ప్రక్కన పెట్టేసి రీల్స్ హడావుడు ఇవి చేసుకుంటూ ఉంటారు. సరే, ఇది ఇలా ఉంటే మొన్న విచారణకు పిలిచినప్పుడు ఏదో రాజకీయ కక్ష అది ఇది అని చెప్పేసి, సరే వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించారు, అది వాళ్ళ వర్షను. దానికి తగినట్టుగా ఈ దివ్యల మాధురి ఆవిడ కూడా రోడ్డు మీద బైఠాయించి అదిగో అట్టా చేశారు ఇట్టా చేశారు, ఒక ఎమ్మెల్సీకి ప్రొటెక్షన్ లేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. చివరికి పోలీసుల పైన కూడా ఇష్టానురీతిగా వ్యవహరించారు ఆవిడ. ఈ రెండు కట్ చేస్తే మరలా నిన్న విచారణకు హాజరు కావాలి. సో విచారణకు హాజరు కావాలి అన్నప్పుడు ఒక మంచి స్టోరీ ఒకటి రిలీజ్ చేశారండి. మామూలు స్టోరీ కాదు ఇది. యాక్చువల్గా పెన్షన్ వయసు, సరే రంగులు వేసుకుంటారు ఏం వేసుకుంటారో అది వేరే విషయం, అది మనకు అనవసరం. ఈ వయసులో మామూలు స్టోరీ అవ్వలేదండి వీళ్ళు. మీరు గమనించండి, నిన్న పోలీస్ స్టేషన్కి ఆయన బయలుదేరింది మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసుకొని బయలుదేరినట్టున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మెట్లు దిగేటప్పుడు అన్నీ కూడా షూట్ చేశారు. అక్కడ షూట్ చేసి కింద మళ్ళీ ఆయన కార్యకర్తలో ఎవరో మొత్తానికి అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. సో అంటే ఎంత ప్లానింగ్ చూడండి. చక్కగా ఆయన అక్కడి నుంచి దిగటం, ఆ దిగిన తర్వాత వాళ్ళందరినీ ఓకే పలకరించటం, నేను స్టేషన్ దాకా వెళ్ళొస్తానని చెప్పేసి అంటాం, అక్కడ జీప్ ఎక్కటం, సారీ ఆయన కారు ఎక్కటం, ఎక్కిన తర్వాత అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఆ పోలీస్ స్టేషన్కి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది టెక్కల నుంచి ఆ కొత్తూరు పోలీస్ స్టేషన్కి. సో ఆయన బయటకు రాగానే మళ్ళీ అక్కడ అభివాదాలు ముందు, ఏది ఇంట్లో నుంచి బయటకు రాగానే వెళ్ళొస్తా, ఓకే రైట్, అంతవరకు బాగుంది. ఇక్కడే కథ ట్విస్టు. అక్కడి నుంచి బయలుదేరారు, పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు. ఈలోపు డ్రైవర్ ఫోను ఆయన ఫోను స్విచ్ ఆఫ్. ఈలోపు దివ్యల మాదిరి హడావుడి. ఏంటది, అమ్మ దువ్వాడ శ్రీనివాస్ని ఎవరో కిడ్నాప్ చేసేసారు, అది ఇది అని మళ్ళీ కాసేపు హైడ్రామా లాగా. అసలు ఏం అర్థం కాల. ఓ పక్కన పోలీసులు, అరే దువ్వాడ శ్రీనివాస్ ఎటు మాయమైపోతాడు, ఏమైపోతాడు ఏంటి అని చెప్పేసి టెన్షను. 4 గంటల పాటు సాగింది ఇది కథ. తర్వాత మరలా వాళ్ళ లాయర్ ద్వారా కబురు పంపించారండి, తనకు అనారోగ్యంగా ఉంది, ఓ 4 రోజుల తర్వాత వస్తారు అని చెప్పి. సరే, కొంచెం వయసు పైబడింది కాబట్టి ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యలు బయటపడతా ఉంటాయి అని కూడా అది వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఈ మధ్యలో ఈ ఫోన్ స్విచ్ ఆఫ్లు ఏంటి, ఈ హడావుడేంటి, ఎక్కడికక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ ఉండారు. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసానంటే మొత్తం ఇదంతా కథా స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం. ఒకప్పుడు సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నట్టుగా మొత్తం ఇప్పుడు వీళ్ళే, రీల్స్ చేసేది వీళ్ళే, స్టోరీలు వెళ్ళేది వీళ్ళే, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేది వీళ్ళే, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళే, అవతల వాళ్ళని తిట్టేది వీళ్ళే, ఆ తిట్టిన దానికి కేసు రిజిస్టర్ అయితే మాత్రం రాజకీయ కక్ష అని చెప్పేది వీళ్ళే. అది అసలు వీళ్ళ వల్ల రాష్ట్రంలో ఎవరికైనా సరే, కనీసం ఆ నియోజకవర్గంలో వాళ్ళకైనా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి సామాన్యుల నుంచి. వీళ్ళకి ఆ రీల్స్ పైన వీటిపైన ఉన్న శ్రద్ధ ప్రజలపైన లేదు. అందుకనే ఒక్కసారి కూడా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రజల్లో ఇంతవరకు ఏ ఎన్నికలో కూడా గెలిపించాల. మరి ఎందుకు అని అంటే, ఇదిగో ఇలాంటి ఆయనని చెప్పి కూడా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి. సో ఓ ప్రక్కన బంగారం లాంటి భార్య, 2 బిడ్డలు ఉండగా మరి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి కదా. ఓ నిజంగా మీరు డివోర్స్ తీసుకొని ఏదో చేసుకున్నారనుకోండి, అసలు దాని గురించి ఎవరు లేవనెత్తరు. మొన్న ఈ మధ్య కదా తన భార్య బిడ్డలు వాళ్ళు బయటకు వచ్చి పాపం చాలా హడావుడి అయ్యింది. ఇలా ఉండి మళ్ళీ ఏం చేస్తాం, ఇది పరిస్థితి. మరి ప్రజాస్వామ్యంలో
ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అది మరి ఆ పార్టీ వాళ్ళు ఏ రకంగా ఇవన్నీ కూడా మరి అంతేలే. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, ఆయన పైన మర్డర్ కేసు, ఈ ఎమ్మెల్సీ ఈయన పైన ఇది. అయితే మాటలు చూస్తే మాత్రం కోటలు కాదు, ఇంకా ఇంకా దాటి వెళ్తాయి, బోర్డర్లు కూడా దాటి వెళ్ళిపోతాయి. అసలు మామూలుగా కాదు, మేము వాళ్ళ పైన గెలిచేస్తాం, వీళ్ళపైన గెలిచేస్తాం, జెండా ఎగరవేసేస్తాం. ఎవరిని? వాళ్ళ ఫ్యామిలీని. ఎర్రనాయుడు ఫ్యామిలీ ఒక పక్కన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే, అఫ్కోర్స్ మంత్రి అనుకో. సో వీళ్ళు నేను ఓడించేస్తా, ఇచ్చేస్తా మాటలు ఎందుకు? ఎన్నికలు వచ్చినప్పుడు సత్తా చూపించండి. మీ 2019 వైసీపీ గాలిలోనే వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోయారు, బాబాయ్ కొడుకుల్ని. రామానాయుడు ఎంపీగా గెలిచారు, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంత స్వింగ్లోనే గెలవాలి. ఇంకా ఇదంతా వచ్చిన తర్వాత, ఇంత చూసిన తర్వాత ఎవరైనా గెలిచే అవకాశాలు ఎంతమంది ఉన్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో అక్కడక్కడ చుక్కలు పెట్టాల, అవి ఎతకాల, ఆ చుక్కలు ఎక్కడ ఉన్నాయో. అలాంటి పరిస్థితి. ఇంక ఈ మూమెంట్లో దువ్వాడ శ్రీనివాసు ఈయనకున్న ఇమేజ్కి, వాళ్ళకున్న చరిష్మాకి ఈయన వాళ్ళని ఓడిస్తాడని చెప్పేసి అబద్ధాలు చెప్తే ప్రజలు ఏ రకంగా ఉంటుంది? ఎందుకనే మీరు ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు అంతగా ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు అంతెందుకు, రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి వాళ్ళు. సో ఆ పొజిషన్కి వెళ్ళాడు ఆయన. ఇలా ఏడుపులే వాళ్ళ ఎదుగుదల అని అంటారు చూసారు, మామూలుగా ఆటోల మీద బళ్ళ మీద రాస్తూ ఉంటారు. ఆ తరహాగా ఉంది. సో ముందు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూడాలి. మనం తెల్లారైతే రీల్స్ చేసామా, అవి అప్లోడ్ చేసుకున్నామా, దాని ముందు యాక్షన్లు చేసామా అనే దానివల్ల ప్రజలకేం ఉపయోగం? మీరు రీల్స్ చేస్తే ఎమ్మెల్సీగా నేనేం చేశా, ఇదిగో మా నియోజకవర్గంలోనో మా చుట్టుపక్కల ఊర్లలోనో ప్రజలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళా, పరిష్కార మార్గం వైపు చూపించాను అని చెప్పి చూపించండి. అవేమీ చెప్పరు. అయితే మా ఆయన భయపడ్డో ఎవరు ఏం చేయడం అని చెప్పి ఈవిడ మాట్లాడుతూ ఉంది. మరి సడన్గా ఆయన అయిపోయాడేమో బహుశా. సరే, అది అంతా పర్సనల్ రిలేషన్, మనకు అనవసరం. కానీ ఎవరు భయపడతారని ఎవరు అన్నారు అసలు? మరి ఎందుకు భయపడ్డాడు? మరి ఇంటికాడ నుంచి బయలుదేరిన వ్యక్తి ఆ తర్వాత ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందో, మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తామని ఎందుకు అన్నారు? మరి ఆ లాయర్ గారు తర్వాత మంత్రాలు చేసుకొని లేదండి ఇప్పుడు వద్దులే, మనకు ఇప్పుడు వెళ్తే గబక్కన మళ్ళీ లోపలేసేస్తారేమో, 4 రోజులు ఆగిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఈలో ముందస్తు బెయిల్ కోసం ఏమైనా ప్రయత్నిద్దాం, అది ఇదేనే ఏమన్నా ఇది జరుగుతూ ఉన్నాయేమో మరి. సో ఈవిడేమో ఇలా ఉంది, అలా ఉంది, ముందు కిడ్నాప్ అన్నారు, తర్వాత మిస్సింగ్ అన్నారు, ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ముందుగా ఏంటి అంటే రాష్ట్ర ప్రజలకి ఏమిటి హింస వీళ్ళ సైడ్ నుంచి? ఇంకేమి లేవా? పద్దాక పోలీసులు, ఈ గోల, ఇదంతా కూడా. మరి ఇలాంటి వాళ్ళని ప్రజా జీవితంలో అది కూడా పెద్దల సభకి ఎమ్మెల్సీలుగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం ఆలోచించుకోండి, ఎవరెవరిని పంపిస్తున్నాం ఏంటి అని. లేదా ఏదైనా వచ్చినప్పుడు చర్యలన్నా తీసుకోండి. అవేమీ లేవు అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అనమాట. ఈ రీల్స్, ట్రోల్స్, చివరికి ట్రోల్స్కి, మీమ్స్కి విపరీతమైన కంటెంట్ ఇస్తున్నారు వీళ్ళు. మామూలు కంటెంట్ కాదు. ఏదైనా మామూలుగా మనం ఒక షార్ట్ పెడదామన్నా, ఒక వీడియో చూద్దామన్నా ముందు అక్కడ కూడా వీళ్ళే ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. 1 రాజా, 2 రాజా, 3 రాజా, 4 రాజా అనుకుంటా వీడియోలు, షార్ట్స్ వస్తూ ఉంటున్నాయి. ఇది పరిస్థితి. దానివల్ల ఎవరికేం ఉపయోగం లేదు. ఇంకా ఉంటే మామూలుగా ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఆ చీరలో ఏదో షాప్ ఉన్నట్టుందో దానికి సంబంధించి యాడ్లు వేసుకుంటే అది ఓకే, అది వాళ్ళ వ్యాపారం, లేదా ప్రజలు ఏదో ఇష్టపడి చీరలు కొనుక్కుంటారు అనుకోవచ్చు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతిదానికి ప్రజలు డబ్బే కదా వాళ్ళకి జీతాలైనా, తర్వాత పెన్షన్లైనా ఆ పదవి అయిపోయినాక ఇచ్చేది. మరి దానికి సమాధానంగా, దానికి బాధ్యతగా ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కదా. అవేమీ చేయకుండా ఇదిగో నా రాజా, నీ రాణి, ఈ ట్రోల్సు ఇవి చేసుకుంటా ఉంటే ఆ స్టోరీసు. పైగా విచిత్రం ఏంటి అంటే ఇది పెన్షన్ వయసు. మళ్ళీ పెన్షన్ వయసులో స్టోరీలు, అద్భుతమైన స్టోరీలు నెరేట్ చేసుకుంటున్నారు, షూట్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అది ఉత్తరాంధ్రకి సంబంధించిన నాయకులు ఆ రకంగా వ్యవహరిస్తున్నారంటే, ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే మామూలుగా పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. అటువంటి మహామహులు పుట్టిన గడ్డ. ఆ గడ్డ పైన ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండటం అనేది ప్రజలు ఏం భావిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.